ఇచ్చి యేసే జీవాహారం జీవాహారం యేసే ఆహారం ప్రభు వాక్యమే జీవాహారం జీవాహారం యేసే ఆహారం ప్రభు వాక్యమే జీవాహారం. We bring teachings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. I hope all of you are happy and nourished and blessed. మీ అందరూ కూడా సంతోషంగా ఆనందంగా దీవించబడుతూ దేవుని వాక్యాన్ని అంగీకరిస్తూ ఆనందిస్తున్నారని నమ్ముతున్నాను. We are happy to hear from you that you are blessed and healed and saved through the message. ఈ సందేశాల ద్వారా ఏ విధంగా దీవించబడుతున్నారో, దేవుని యొక్క స్వస్థత పొందుకుంటున్నారో, మరి దేవుని యొక్క కార్యాలు మీ జీవితాల్లో జరుగుతున్నాయో అవన్నీ కూడా వినడాన్ని బట్టి మేము ఎంతో ఆనందిస్తూ ఉన్నాం. Thank you for taking this book and distribute to everybody power in the name of Jesus. This is the message we have been continuing since January. మీలో చాలా మంది కూడా ఈ పుస్తకాలు మీరు తీసుకున్నారని నేను నమ్ముతున్నాను. ఈ పుస్తకాన్ని తీసుకోనండి, ఇతరులకు అందించండి. ఎందుకంటే ఈ ధారావాహికంగా ఈ సందేశాలన్నీ కూడా మీకు కంటిన్యూగా అందిస్తూ ఉంటున్నాం. If you missed any message, you can go to YouTube and type Teresa Paul. ఒకవేళ మీరు గతంలో చెప్పబడిన సందేశాలు కనుక మీరు ఏమైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే దయచేసి గమనించండి. మరి యూట్యూబ్లో వెళ్ళి తెరెసా పాల్ అని టైప్ చేస్తే ఆ సందేశాలను కూడా మీకు వస్తాయి. So we are talking from the power in the name of Jesus. యేసు నామములో ఉన్న శక్తి గురించిన సందేశాలు మీకు వినిపిస్తున్నాం. Are you experiencing that power? ఆ యేసు నామములో ఉన్న శక్తిని మీరు అనుభవిస్తున్నారా? We said so far there is no other name given under heavens by which man can be saved. ప్రియులారా, భూమి మీద మనిషి రక్షించబడడానికి ఆకాశము క్రింద మరి ఒక నామము యేసు తప్ప ఇవ్వబడలేదు. Jesus name is name above all names. యేసు నామము అన్ని నామముల కంటే పై నామం. Jesus name can save you. యేసు నామము ద్వారా నువ్వు రక్షించబడతావు. Jesus name can heal you. యేసు నామం ద్వారా నువ్వు స్వస్థత పొందుకుంటావు. Jesus name can deliver you from any bondage. యేసు నామము నిన్ను ప్రతి బంధకములో నుండి నేను విడిపించగలుగుతుంది. Jesus name is sufficient for you to get rid of any sorrow, any problem in your life. నీ జీవితంలో ఈ లోకంలో నువ్వు ఎదుర్కొంటున్న ఏ దుఃఖం, శ్రమ, బాధ అయినప్పటికీ కూడా యేసు నామము వాటన్నిటిలో నుండి మనల్ని విడిపించడానికి చాలినది, శక్తి కలిగినది. That is why God has given us a name which is above all names. అందుకే అన్ని నామముల కంటే పై నామమైన ఈ యేసు నామాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. Last one we spoke about the power in the name of Jesus to save you. గతసారి రక్షించడానికి యేసు నామములో శక్తి ఉంది అన్న సందేశాలు మీకు వినిపిస్తూ వచ్చాం. This month we want to speak about Jesus name has power to heal. యేసు నామములో స్వస్థపరచడానికి కొరకైన శక్తి కలిగిన నామము అన్న విషయాల్ని ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నాం. We will read from Isaiah chapter 53. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో నుండి వాక్యాన్ని మనం చదువుదాం ప్రియులారా. 4 and 5. 4-5 వచనాలు చదువుదాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ పొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. Amen. Amen. Everybody say, by your stripes I am healed, Jesus. చేయి పైకెత్తి మాట చెప్పండి, ప్రభువా మీరు పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను. Dear friend, Jesus' name has power to heal. పిల్లరా గమనించండి, యేసు నామము స్వస్థత కొరకైన శక్తి కలిగింది. Jesus' name is above all the sickness that can be mentioned in this world. ఈ భూ ప్రపంచంలో చెప్పబడిన లేక పలకబడిన ఏ రోగమైన వ్యాధి అయినా దాన్ని స్వస్థపరచడానికి కొరకైన శక్తి యేసు నామములో ఉంది. What is your problem? ఈ రోజు నీ సమస్య ఏమిటి? Jesus' name is above that sickness you are suffering. ఆ సమస్య, ఆ రోగ పేరు ఏదున్నా ఆ నామము కంటే కూడా యేసు నామము ఉన్నతమైనది. Jesus' name, is above your cancer. నీ క్యాన్సర్ కంటే కూడా గొప్ప నామము ఆ శక్తి కలిగిన యేసు నామము. Jesus' name is above your BP. మీకున్న మరి బీపీ కంటే కూడా శక్తి కలిగిన నామం. Jesus' name is above your cholesterol. మీ కొలెస్ట్రాల్ కంటే కూడా గొప్ప నామము. Jesus' name is above your diabetes. మీ డయాబెటిస్ కంటే పై నామము ఆయన నామం. Jesus' name is above any disease, any tumor, anything. ఈ లోకంలో ఉంటున్న ఏ
రోగమైనా ఏ కంతుల గడ్డలు ఇలాంటివి ఏవైనప్పటికీ కూడా వాటన్నిటికంటే శక్తి కలిగిన అధికారం కలిగిన నామం అది. So you are going to defeat the sickness. కనుక రోగాన్ని నువ్వు ఓడిస్తావు. Your sickness is underneath your feet. గమనించండి, మీ రోగం నీ పాదముల క్రింద ఉంచబడి ఉన్నది. So Jesus died not only for the healing of soul but healing of your body too. వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభువు నామము లేక ఆయన వచ్చింది ఆత్మరక్షణ కొరకు మాత్రమే కాకుండా రోగ స్వస్థత కొరకు కూడా వచ్చాడు. Jesus died and shed his blood not only for the forgiveness of your sin but healing of your మీ body పాప also. క్షమాపణ నిమిత్తమై మాత్రమే కాకుండా మీ రోగ స్వస్థత నిమిత్తమై కూడా యేసుక్రీస్తు ప్రభువు ఆయన మరణించాడు. Jesus shed his blood for the inner healing. మన అంతరంగ స్వస్థత నిమిత్తమై ఆయన మరి రక్తం కార్చాడు. That means healing of your soul. అంటే మీ అంతరంగములోని ఆత్మ స్వస్థత కొరకు అన్నమాట. Jesus broke his body for your physical healing. మీ శారీరక స్వస్థత నిమిత్తమై యేసు ప్రభు మరి ఆయన గాయములు పొందాడు. That is why David prays, bless the Lord, O my soul, all that is within me, bless his holy name. అందుకే దావీదు మరి ఆయన అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. Because he has forgiven all our iniquities. ఎందుకంటే ఆయన మన దోషములన్నిటిని క్షమించిన వాడు. Because he has washed away your sin through the blood he shed on the cross. ఆయన కల్వరి శిలువలో కార్చిన రక్తము ద్వారా మన దోషములు పాపములన్నీ కూడా కడిగి వేయబడుతున్నాయి. And David says, because he has healed all our diseases, I bless him. తర్వాత దావీదు అంటున్న మరొక మాట ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన నీ రోగములన్నిటిని స్వస్థపరిచిన వాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. So he has healed your body. He is bringing health to your body today. Receive it in Jesus' name. చూడండి, మీ దేహానికి ఆయన స్వస్థత ఇస్తున్నాడు. ఈ సమయంలో మీ రోగ శరీరాన్ని స్వస్థపరచడానికి ఆయన శక్తి గలవాడు కనుక అంగీకరించండి, నమ్మండి. Amen. Amen. Jesus took 39 whippings for our sake. మన శరీర స్వస్థత నిమిత్తమై 39 కొరడా దెబ్బలు ఆయన His తిన్నాడు. body was torn into pieces like farmer plowing the field. Isaiah chapter 52 we read. యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో గనుక మనం చదివినట్లయితే ప్రియులారా, ఆయన శరీరం ఎంత నలగగొట్టబడింది అని అంటే, ఒక వ్యవసాయదారుడు పొలాన్ని ఎలాగ దున్నుతాడో ఆయన వీపంతా కూడా దున్నబడింది. He was formless. ఆయన స్వరూపమైనను సొగసైనను లేదు. No one could recognize him because they hit him like anything. చూడండి, ఆయనను ఎంత భయంకరంగా హింసించి కొట్టారు అంటే, ఆయనను చూడడానికి సొగసైనను స్వరూపమైనను లేక గుర్తుపట్టలేనట్టుగా ఆయనను హింసించారు. They pulled his beard, he pulled everything and slapped with a fist they hit him. చూడండి, ఆయన ముఖం మీద పిడిగుద్దులు గుద్దుతూ, ఆయన గడ్డాన్ని పెరికి వేస్తూ, అవమానిస్తూ భయంకరంగా ఆయనను హింసించారు. Jesus was more handsome than tens and tens of thousands. చూడండి, 10,000లో అతి సుందరుడిగా పిలువబడుతున్న అతి సుందరుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన స్వరూపం లేకుండా, సొగసైన లేకుండా ఆయన అందవికారంగా మార్చబడ్డాడు. Maybe Lent season you meditate all this, but afterwards don't forget about it. వాస్తవానికి గమనించండి ప్రియులారా, లెంట్ సీజన్ లో మాత్రమే ఆ శిలువ ధ్యానాలు చేసి మనం మర్చిపోవద్దు, మరి ఎప్పుడు కూడా ధ్యానించాలి విషయాలు. Because his blood is alive today and every day that works in your life. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ఈ రోజు రేపు ప్రతి దినం కూడా నీ జీవితంలో శక్తి కలిగిందిగా పనిచేస్తుంది. Jesus' blood is more precious than any blood in the Bible. బైబిల్లో ఉన్న ఏ వ్యక్తి యొక్క రక్తము కంటే కూడా యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రశస్తమైన పరిశుద్ధ Jesus' రక్తం. blood is precious than any animals they killed and poured it in the altar in the Old Testament. పాత నిబంధన కాలంలో బలులు అర్పించడం మనం చూస్తాం కదా, ఆ బలులు అర్పించినప్పుడు ఏ జంతు బలుల యొక్క రక్తము కంటే కూడా మరి ప్రశస్తమైన రక్తం యేసుక్రీస్తు రక్తం. Hebrews chapter 10 3 and 4 say, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూస్తే, the animal blood could not forgive, wash away the sins of the people. ప్రజల యొక్క పాపములను ఆ జంతు బలుల యొక్క రక్తము పరిహరించలేకపోయింది. That blood was poured useless and it was giving a reminder of their sin year after year. ప్రతి సంవత్సరం కూడా వారు బలులను, గొర్రెలను, మేకలను, ఎడ్లను వారు వధిస్తున్నప్పుడు అవన్నీ కూడా తాత్కాలికంగా మరి అవి కప్పివేయబడడానికి మాత్రమే పనిచేస్తూ, అంత మాత్రమే కాకుండా అవి ఏటేటా వారి పాపములు వారికి గుర్తుకొచ్చేటట్టు చేశారు. Amen. కప్పివేయడానికి only covering of their sin happened in the Old Testament. పాత నిబంధన కాలంలో ఆ బలుల రక్తం అంతా కూడా మరి కేవలం అవి కప్పివేయడానికి పనిచేశాయి. But look at our high priest, his own blood, and went to the Father's presence. Hebrews chapter 9. ప్రియులారా, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఒకసారి మన ప్రధాన యాజకుడైన క్రీస్తును మనం చూస్తే, ఆయన తన స్వరక్తము తీసుకొని ఆయన అతి పరిశుద్ధ స్థలములోనికి ఆయన ప్రవేశించి ఉన్నారు. Jesus is sitting at the right hand of the Father and interceding for you. యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నీ పక్షంగా విజ్ఞాపన And చేస్తున్నాడు. Jesus' blood also is interceding for యేసు you. రక్తము మీ పక్షంగా
పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తుంది. Hebrews chapter 12, 24 says, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో ఆ మాట మనం చూస్తున్నాం. Jesus' blood speaks better things than that of Abel's blood. హేబెలు రక్తము కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమైన యేసు When I రక్తం. speak about the blood of Jesus, I get so much of anointing and power. యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని గురించి నేను మాట్లాడినప్పుడు ఎంతో గొప్ప శక్తి నేను అనుభవిస్తూ ఉంటాను. Because I receive that power. ఎందుకంటే ఆ రక్తాన్ని నేను స్వీకరిస్తూ ఉన్నాను. I also wrote the power in the blood of Jesus. You should definitely read this and receive this blood power every day in your body. నీ శరీరంలో మరి ప్రతిదినం కూడా మీరు తీసుకోవడానికి కొరకైన యేసు రక్తములో ఉన్న శక్తి గురించి మరి నేను పుస్తకం రాశాను. మీరు తప్పనిసరిగా దాన్ని మీరు We తీసుకోవాల్సి have ఉంది. that in Telugu also. అది తెలుగులో కూడా ఉందండి. So you should receive this. This is like sanitizer I wrote. Corona versus God's word I wrote. కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్ అనే కరోనా వర్సెస్ దేవుని వాక్యం అనే పుస్తకంలో మరి యేసు రక్తం అనేది ప్రతి దినం కూడా మనం రాసుకోవాల్సిన మరి ఒక శానిటైజర్ వంటిది అని చెప్పారు. Yeah, exactly, the sanitizer. అది నిజంగా శానిటైజర్ మనల్ని శుద్ధీకరించేది. Again, COVID is coming. మళ్ళీ కోవిడ్ వస్తుందని వింటున్నాం. In the COVID time, so I have written a book that is lifelong, I think. అది జీవితకాలం అంతటి కొరకు పనిచేస్తుంది. కోవిడ్ కొరకు నేను ముందే People are seeing రాసేసాను. corona, they're getting afraid to take this book. కరోనా ఎప్పుడో అలిపోయింది కదా, ఇంకా ఈ పుస్తకాన్ని అమ్మో దాని దగ్గరికి వెళ్ళొద్దు, తీసుకోవద్దు అనేది ఎవరు తీసుకోవట్లేదు ఇప్పుడు. వెళ్ళిపోలేదు. ఢిల్లీలో 3 deaths and Kerala also 4 deaths. ఈ మధ్య కాలంలో వింటున్నాం కదా, ఢిల్లీలోను కేరళలోను కొంతమంది మరి మళ్ళీ కరోనాతో చనిపోయారని విన్నాం. Let us pray that the mask will not come back. మళ్ళీ మాస్క్ సమస్య రాకుండానట్లు ప్రార్థన చేద్దాం. Let us మనం pray that no lockdown come anymore. ఏ విధమైన లాక్డౌన్ మళ్ళీ రాకుండాట్లు ప్రార్థన చేద్దాం. But this also you should read every day and receive. అవిన్నా లేకున్న ప్రియులారా, ఇలాంటి వాక్యం చదువుతున్నప్పుడు ప్రతిదినం కూడా ఆయన రక్తాన్ని మనం అప్లై చేసుకుంటూ ఉంటాం. Sanitizer is the blood of Jesus. యేసు రక్తమే మనకు శానిటైజర్. I will tell you how you have to apply. ఏ రకంగా మనం వాటిని అప్లై చేసుకోవాలో చెప్తాను. You took sanitizer and you wash your hand. It's not very clean. చూడండి, మనం చేతులు కడుక్కుంటాం, శానిటైజర్ తో మరి చేతులు రూసుకుంటాం, అదంతా పూర్తిగా ఏం పోదు. But Jesus' blood washes away completely all your sins. అయితే యేసు రక్తం అంట ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందంట. Jesus' blood will make your hands clean. నీ చేతులను శుద్ధీకరించగలిగిన యేసు రక్తం అది. Jesus' blood will make your heart and inner parts everything clean. చూడండి, మీ అంతరంగాన్ని, మీ హృదయాన్ని, మరి సమస్తాన్ని కూడా అది ప్రక్షాళిస్తుంది, శుద్ధి It's చేస్తుంది. not only giving a covering, but it goes beneath the tablecloth and removes any grave sin from your life. వింటున్నారా ప్రియులారా? తాత్కాలికంగా ఏదో అప్పటికప్పుడు కప్పివేయడానికి కొరకు కాదు, కానీ అది లోపలి వెళ్ళి అంతరంగంలో ఉన్న ప్రతి దుష్కార్యమును, దుర్నీతిని కూడా అది కడిగి వేస్తుంది. That is the power of the blood of Jesus. అది యేసు రక్తంలో ఉన్న గొప్ప శక్తి ప్రియులారా. So Jesus shed the blood for the forgiveness of your మన sin. పాప క్షమాపణ నిమిత్తమై యేసు కలవరిలో రక్తం And కార్చాడు. Jesus broke his body, became formless in order to heal you. చూడండి, మనల్ని స్వస్థపరచడానికి ఆయన శరీరంలో సొగసైనను స్వరూపమైనను లేకుండా మారిపోయాడు. So I like a song that is in English. ఇంగ్లీష్ లో ఉన్న ఒక పాట నాకు చాలా ఇష్టం. You are beautiful beyond description, O Lord. ప్రభువా, నీవు వర్ణించడానికి అతీతమైన వాడవు. Too marvelous for words. ఓ వర్ణన కందని నీ యొక్క రూపం. Too wonderful for comprehension. మా ఊహలకు అందనటువంటి ఒక గొప్ప స్వరూపము గలవాడవుగా నీవు ఉన్నావు. Like nothing ever seen or heard. ఓ మేము ఎన్నడూ చూడలేదు, ఎన్నడూ విననటువంటి మహత్తరమైన రూపం నీది. Who can grasp your infinite wisdom? నీ అద్భుతమైన అత్యంతమైన నీ యొక్క జ్ఞానాన్ని ఎవరు వర్ణించగలరు? Who can fathom the depths of your love? నీ ప్రేమ యొక్క లోతైన స్థితిని ఎవరు గుర్తించగలరు? Oh Lord, you are beautiful beyond description. ప్రభువా, 10,000లో నీవు అతి సుందరుడు, వర్ణనాతీతమైన మహత్యము గలవాడు. Majesty enthroned above. ఓ ఉన్నతంగా అతీతుడవుగా మహోన్నతుడవుగా ఉన్నావు. And say, I want to sing, but I say, I can stand in awe of you, Lord. ఆ పాట పాడొచ్చు గానీ చక్కగా ఉంటది. అవన్నీ చూస్తూ ఉంటే ప్రభా ఆశ్చర్యంతో నీ వైపు చూస్తూ నిన్ను I మహిమపరుస్తున్నా. stand in awe of you. ఓ నిన్ను చూస్తూ ఆశ్చర్యపడుతూ నిలబడి ఉన్నాను. Holy God, to whom all praise is due. పరిశుద్ధ దేవునికి చెందవలసిన మహిమ ఘనత నీకే చెందునుగా. I stand in awe of you. నిన్ను చూచినప్పుడు నేను ఆశ్చర్యంతో మైమరిచిపోతున్నాను. If you want to listen to that song, you go to YouTube and write, you are beautiful in beyond description. ఒకవేళ ఆ పాట మీరు వినాలనుకుంటే యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్ బియాండ్ డిస్క్రిప్షన్ అని యూట్యూబ్ లో కొట్టండి, అది మీకు వస్తుంది. తెలుగులో ఉందా తెలియదు, బట్ ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్. తెలుగులో అలాంటి సంబంధించిన మరొక పాటనే ఇందులో పెట్టాం. నీవు అతి సుందరుడు, మనోహరుడు, ధవలవరుడు, రత్నవరుడు, అతి కాంక్షణీయుడు,
10,000లో అతి సుందరుడు, నీకే ఆరాధన, నిన్ను వర్ణించ తరం కాదు అని అలాగ పెట్టాం తెలుగులో. The worshiper, Pastor Paranjoti translated very well. Thank you, brother. Praise the Lord. So 5 blood rivers I will explain next time. తర్వాత నేను మరొకసారి మరి 5 రక్తపు నదుల గురించి నేను మాట్లాడతాను. But I want you to look at the blood that is interceding for you in heaven. ప్రియులారా గమనించండి, పరలోకంలో నీ పక్షంగా మొరపెడుతున్న యేసు రక్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. Remember that when you pray, Jesus is interceding on your behalf. నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు గమనించండి, యేసయ్య నీ పక్షంగా తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. And there is also the blood he is showing, this is the blood I shed for my child, answer me Father. చూడండి, ఆ రక్తాన్ని చూపిస్తూ, ఇదిగో తండ్రి ఈ ప్రజల కొరకు, నా బిడ్డల కొరకు నా రక్తాన్ని చిందించాను ఇదిగో అని చూపిస్తాడన్నమాట. And when you pray, Holy Spirit is standing beside you and helping you to pray. చూడండి, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రక్కనే ఉండి నీవు ఏ విధంగా ప్రార్థన చేయాలో నీకు నేర్పిస్తాడు. Father, Son and Holy Spirit is with you, in you. In John chapter 14 verse 23 says, యోహాను సువార్త 14:23 ప్రకారంగా ఆయన మీతో ఉన్నాడు, ఆయన మీలో ఉన్నాడు. So the broken body of Jesus can heal you. ప్రియులారా, నలగగొట్టబడిన యేసు శరీరము ద్వారా నీవు స్వస్థత When you పొందుకోవచ్చు. take the Holy Communion, you just remember you are taking the element and say, Lord, by your stripes I'm healed. చూడండి, ప్రభు బల్ల మనం తీసుకుంటున్నప్పుడు, ప్రభు బల్లను మనం సమీపించినప్పుడు, ఆ రొట్టెను మనం తీసుకుంటున్న, ప్రభా విరగొట్టబడిన నీ శరీరాన్ని నేను తీసుకుంటున్నాను తీసుకోవాలి. Some people take it daily. కొంతమంది ప్రతిరోజు తీసుకునే అలవాటు ఉంటుంది. My husband and I, sometimes we take almost every day. మరి నేను నా భర్త గారు మేము ఇంట్లో ఉన్నప్పుడు సాధారణంగా ప్రతి దినం కూడా తీసుకుంటూ ఉంటాం. Yeah, cleanse yourself by the blood of Jesus and receive that body and blood. యేసు రక్తాన్ని మరి మనం తీసుకొని శుద్ధీకరించబడి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తీసుకోవడం. So Isaiah says he has wounded for your transgression and he was broken for his iniquities. యెషయా తన గ్రంథంలో రాస్తా ఉన్నాడు కదా, ఆయన నిశ్చయముగా మన రోగములను భరించాడు, ఆయన మన వ్యసనములను సహించాడు అని రాయబడింది. Now whatever is your sickness, ఈ రోజు నీ రోగం ఏదైనప్పటికీ కూడా by his stripes you will be healed. అతను పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత పొంది How ఉన్నారు. many of you believe that? ఎంతమంది ఆ మాట How many నమ్ముతున్నారు? of you believe in the blood of Jesus? యేసు రక్తాన్ని ఎంతమంది How నమ్ముతున్నారు? many of you believe in the broken body of Jesus? విరగొట్టబడిన యేసు క్రీస్తు ప్రభు శరీరంలో ఉన్న శక్తిని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? You should look at the cross and see how he is bleeding. పిల్లలు గమనించండి, కలవరి శిలువ వైపు నువ్వు చూస్తూ ఆయన ఎలాగా మరి మన కొరకు రక్తం చిందిస్తున్నాడో మనం చూడాలి. And you receive it with faith. విశ్వాసంతో దాన్ని తీసుకోవాలి. Christian life is a life of faith. క్రైస్తవ జీవితం అనేది విశ్వాస జీవితం You అండి. cannot see Jesus. యేసు ప్రభు నువ్వు కళ్ళతో చూడలేవు You గాని can't see blood. ఆయన రక్తాన్ని మనం చూడలేం. People of Israel saw the blood. ఇశ్రాయేలు ప్రజలు కళ్ళతో ఆ గొర్రెపిల్ల రక్తాన్ని చూశారు. People of Israel killed the lamb. ఇశ్రాయేలు ప్రజలు గొర్రెపిల్లను వధించారు. And they took the blood and put it on the doorpost and lintels of the houses. ఆ యొక్క రక్తాన్ని వాళ్ళ చేతులతో అలాగ తీసుకొని వారి యొక్క గడపలకు నిలువడ్డు కమ్మిలకు రాసుకున్నారు. But you and I are the new Israel. నీవు నేను నూతన ఇశ్రాయేలీలం కదా. We are not seeing the Passover lamb, he is Jesus Christ. పస్కా బలి గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువును మనం చూడడం లేదు. And he has shed blood for you. ఆయన మీ కొరకు రక్తం చిందించాడు. Just like the lamb body was broken, so also lamb of God body was broken for us. చూడండి, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వారు ఎలాగైతే గొర్రెపిల్లను వధించారో అలాగే బలి గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభు పస్కా బలి గొర్రెపిల్ల ఆయన వధించబడ్డాడు. When the Israelites ate the broken body of the lamb, ordinary lamb, they got healing. ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు ఆ వధించబడిన గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని వాళ్ళు మరి తిన్నారు కదా. Then they got healing in their body. అలాగా తిన్న తర్వాత వారికి స్వస్థత వచ్చింది Those who శరీరం. were paralyzed, they jumped to the feet. పక్షవాయు గలవారు లేచి గంతులు వేశారు. They were blind, they opened the గుడ్డి వారి blind కళ్ళు eyes. తెరవబడ్డాయి. They were deaf, they opened the deaf. చెవిటి చెవులు తెరవబడ్డాయి. So every paralyzed, every retarded person jumped to the feet. ఈ రోజు మరి యేసు క్రీస్తు శక్తిగల నామములో ఆయన రక్తంలో ఉన్న శక్తి ద్వారా ఏ విధమైన అంగవైకల్యము కలిగిన వారు లేచి గంతులు వేతారు. How many of you believe that? ఎంతమంది ఆ మాట నమ్ముతున్నారు? Everybody close your eyes. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు We మూసుకుందాం. are going to pray for the healing. స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాం. Father, in the name of Jesus, తండ్రి యేసు నామములో thank you for sending your son to die for us, నీ Lord. కుమారుని యేసు క్రీస్తును మా కొరకు మరణించడానికి పంపించినందుకు Thank you, వందనాలు. Jesus, for shedding the blood for the forgiveness of our sins. పాప క్షమాపణ నిమిత్తమై ప్రభువా కలువరి శిలువలో రక్తం కార్చినందుకు వందనాలు. Thank you, Jesus, you have taken so much pain for my sake. ప్రభువా నా నిమిత్తమై మా నిమిత్తమై ఎంతో వేదన శ్రమను అనుభవించారు, మీకు వందనాలు. Thank you, Jesus, your body was broken into pieces for my healing. యేసయ్యా నా స్వస్థత నిమిత్తమై మీ శరీరం అంతా కూడా నలగగొట్టబడింది. I pray for healing of your people, Lord. ప్రభువా నీ
ప్రజల స్వస్థత కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. Let me and pastor and whoever is listening, everybody be healed in Jesus' name. ప్రభువా మేము ఇరువురం గురించి ఇక్కడ నుంచి ఎవరెవరైతే అనారోగ్యంతో వ్యాధితో ఉంటున్నారో యేసు నామములో వారి మీద స్వస్థత ప్రకటిస్తున్నా. Yes, Lord, touch them from top of the head to the sole of the feet. తల నుండి అరికాలి వరకు వారికి సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగా. Those who are struggling, they are bedridden, let them rise up and walk in Jesus' name. ఎవరైతే బెడ్ రిడన్ గా ఉన్నారో పడక మీదనే ఉండి లేవలేని స్థితిలో ఉన్నారో యేసు నామములో మీ శక్తి ద్వారా వారు లేచి నిలుచుదురుగా. Those who are in hospital bed, let them leave the hospital and get up in Jesus' name. హాస్పిటల్ బెడ్ లో ఉన్నవారు ఆ యొక్క స్థలములో నుండి వారు లేచి నిలిచి నడుస్తురుగా. We command every power of demon to go in the name of Jesus. యేసు నామములో ప్రతి దయ్యపు శక్తులు విడుదల కలుగునుగా. Every spirit of infirmity, I command it to go from your people. వ్యాధి రోగములను కలుగజేస్తున్న ఆత్మ ఈ ప్రజలను విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. Everybody who is listening the message, everybody is receiving in faith, let them be healed and made whole in the name of Jesus. సందేశాన్ని ఎవరైతే వింటున్నారో అంగీకరిస్తున్నారో వారందరూ కూడా యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత వారి జీవితాల్లో శరీరాల్లో పొందుకుందురు. Yes, Lord, we thank you for the healing, ఓ Lord. ప్రభువా ఇచ్చిన స్వస్థత కొరకు I వందనాలు. thank you for the healing in my body, మా Lord. దేహంలో మీరు ఇచ్చిన స్వస్థత కొరకు Thank you for వందనాలు. the healing you are giving to your people, ఈ Lord. ప్రజలకు మీరు ఇస్తున్న స్వస్థత కార్యము కొరకు Because we వందనాలు. believe you are broken your body for our sake, ఎందుకంటే Lord. మా నిమిత్తమే మీ శరీరం అంతా కూడా నలగొట్టబడింది కనుక వందనాలు. We receive in Jesus' యేసు name. నామములో పొందుకుంటున్నా. Everybody be healed. ప్రతి ఒక్కరు స్వస్థత And పడదురుగా. let testimonies come in Jesus' అనేకమైన name. సాక్ష్యాలు యేసు నామములో కలుగునుగా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్ ఆమేన్. Come and check your body మీ right now. దేహాన్ని ఇప్పుడే I పరీక్షించుకోండి. believe so many are నేను healed. నమ్ముతున్నాను అనేక మంది స్వస్థతలు You పొందుకుంటారు. receive it by faith. విశ్వాసంతో పొందుకోనండి. God bless you and let us know what happened to you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా ముట్టాడో బాగు చేశాడో దయచేసి మాకు తెలియజేయండి. Never miss any messages. Same time, same week. వచ్చే వారంలో మళ్ళీ ఇదే సమయానికి శక్తివంతమైన సందేశాన్ని ఎవరు మిస్ అవ్వద్దు. And remember to take power in the name of Jesus. యేసు నామములో ఉన్న శక్తి గురించిన పుస్తకాలు మీరు తీసుకోండి. మరి మర్చిపోవద్దు. Power in the blood of Jesus. యేసు రక్తములో ఉన్న శక్తి, యేసు నామములో ఉన్న శక్తి. Corona versus God's word. కరోనా వర్సెస్ దేవుని యొక్క వాక్యం. All this speak about the power in the blood of Jesus and also broken body of Jesus. ఇవన్నీ కూడా యేసు రక్తములో ఉన్న శక్తి ఆయన శరీరంలో ఉన్న శక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాయి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ
సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాలని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.